ఎన్జే మూమెంట్స్ ఎన్జే మూమెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, డూ ఫాలో ఎన్జే మూమెంట్స్. చాలా మంచి మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను నేను ఇక్కడ. ద వుడ్ రిసార్ట్స్ ఇవన్నీ ఓవర్లుక్. ఈ వుడ్స్ రిసార్ట్స్ మొత్తం ఓవర్లుక్గా మాత్రమే ఉంటుంది ఇక్కడ అంతా. నేను తీసిన వీడియో మొత్తం. అండ్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు. నేను కాటేజెస్ అవుట్ సైడ్ నుంచి కాటేజెస్ అన్ని కూడా తీసాను. లోపల కాటేజెస్ అయితే చాలా డిఫరెంట్ కాటేజెస్ ఇక్కడైతే ఉన్నాయి. కాటేజెస్ అయితే ఉన్నాయి కానీ ఓన్లీ సేమ్ ప్రైస్తో ఉన్నాయి అన్ని ఇక్కడ అన్ని. సో ఒక్కొక్కటి వచ్చి 6,500 చెప్తున్నారు. 6,500 పర్ డే. ఇది ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు. ఈ రిసార్ట్స్ మనకి ప్రొవైడ్ చేసేది ఏంటంటే బ్యూటిఫుల్ నేచర్. యాక్చువల్లీ ఇదంతా నేచర్లో ఉంది ఫస్ట్ పాయింట్. అండ్ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రైట్గా కాటేజెస్ ఉంటాయి ఒక లైన్లోని, నీట్గా ఒక అరేంజ్మెంట్. అది ఇది ఆ వుడ్స్ అనేది ఉంది కదా, నేమ్, ఆ నేమ్కి తగ్గట్టే ఈ కాటేజెస్ మొత్తం అంతా, ఈ రిసార్ట్ మొత్తం ఉంటుంది. సో ఎవరైతే సిటీ లైఫ్లో ఉంటారో అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు రిఫ్రెష్ అవ్వడానికి ఇలాంటి కాటేజెస్కి రావడానికి ఇది చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం చూసినట్టయితే ఇప్పుడు నేను చాలా విజువల్స్ కూడా క్యాప్చర్ చేశాను ఇక్కడ. ఏరియల్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి ఈ రిసార్ట్. సో ఎప్పుడన్నా మీరు మారేడుమల్లి వస్తే కనుక ఇది ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. బట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది. 6,500 రూపీస్ పర్ రూమ్, ఐ మీన్ కాటేజ్కి. సపోజ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అయితే 9,000 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. సో అది కాకుండా మనం మెన్యూలోంచి ఆర్డర్ చేసుకుని ఫుడ్ కావాల్సింటే ఫుడ్ తీసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎక్స్ట్రా ఫుడ్కి. అలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ బేసిక్గా ఈ ద వుడ్స్కి చాలామంది వస్తుంటారు రెగ్యులర్గా. వీకెండ్స్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్కి చాలామంది వస్తుంటారు. కానీ అదే నెక్స్ట్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా సరే చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ దీని అపీరియన్స్ లోపల చూసిన తర్వాత నాకు అనిపించింది, అంబియన్స్ అయితే కనపడింది బెస్ట్ అనేసి. ఇక్కడ ఉన్న రిసార్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ అని. సో ఓకే, ఈ రిసార్ట్ ఓవర్లుక్ గురించి అయితే మీకు కంప్లీట్గా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను మీకు. సో దీంతో పాటు ఫర్దర్గా విజువల్స్, ఇప్పుడు ఈ మారేడుమల్లి వచ్చాం కదండి, మారేడుమల్లి వచ్చిన విజువల్స్ అన్ని అక్కడక్కడ కొన్ని క్యాప్చర్ చేశాను నేను మొత్తం అన్ని. మారేడుమల్లిలోని కొన్ని వీడియోస్ అన్ని నేను తీసాను. సో ఇవన్నీ మీకు ఓవర్లుక్ లో అన్ని చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉండే స్టే అవన్నీ చూస్తుంటారు జనరల్ గా. దాంతోపాటు గుడిసె అని ఒకటి ఉంటుంది ఇక్కడ పైన, గుడిసె. ఆ లొకేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ మళ్ళీ క్లోజ్ చేస్తారండి. 1 మంత్ బ్యాక్ అది ఇది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి మార్నింగ్ పంపించి ఈవినింగ్ పంపించేస్తున్నారు రిటర్న్. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేస్తారు. సమ్ ఇష్యూస్ ఏంటి అనేది మనకు కూడా అంత క్లియర్ గా తెలియదు. సో మనం గుడిసెకి అయితే వెళ్తలేదు. మారేడుమల్లి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ రిసార్ట్స్ లో ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మారేడుమల్లి ప్రైమ్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ రోడ్ వైండింగ్ చేశారు. సో రోడ్ వైండింగ్ చేయడం వల్ల అక్కడ ఫుడ్ వెండర్స్, ఫుడ్ అమ్మేట వాళ్ళు అది ఇది కొంచెం తక్కువ అయ్యారు. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే సినారియోలో. చూసుకోండి, అక్కడ అయితే చాలా మంది అమ్మే వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఆ ప్రాబ్లం అయితే ఫేస్ అయ్యింది. మారేడుమల్లి వచ్చినప్పుడు ఎవరైనా సరే బాగా ట్రై చేసేది బొంగులో చికెన్. సో మేము కూడా బొంగులో చికెన్ కూడా ట్రై చేస్తున్నాం. సో నాట్ బ్యాడ్ అనమాట ఇది. ఓకే, ఈ ఫుడ్ తినొచ్చు, ఈ బొంగులో చికెన్ వన్స్ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వచ్చి తినడానికి చికెన్, బొంగులో చికెన్ బిర్యానీ. సో మనం మారేడుమల్లి వెళ్తున్నప్పుడు ఈ రోడ్ వ్యూస్ ఉన్నాయి కదా రోడ్లోని. సో ఈ వ్యూ ఉంది కదా, ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వే అయితే ఎలా అంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ ఫుల్ గ్రీనరీ. ఈ చెట్లు, ఆ చెట్లను మనం ఏసీ ఆఫ్ చేసుకుని కార్లో వెళ్ళేటప్పుడు ఏసీ ఆఫ్ చేసుకుని ఆ గాలి పీల్చుకుంటా మొత్తం ఒక రైడ్ కొడుతూనే ఉంటది. ఆ ఫీల్ అయితే నేను పర్టికులర్ గా బాగా ఎంజాయ్ చేశాను. బైక్ మీద వచ్చేటోళ్ళకి ఇది చాలా బాగుంటది. మేమైతే కార్లో వచ్చాం కాబట్టి మాకు కూడా విండోస్ డౌన్ చేసి, సో గ్లాసెస్, మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి వచ్చేది ఇదంతా. వచ్చిన తర్వాత సమ్ ప్రైమ్ లొకేషన్స్, కొన్ని వ్యూ పాయింట్స్ లాంటివన్నీ క్యాప్చర్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఏ వాటర్ ఫాల్కి వెళ్తలేదు. మారేడుమల్లి ఓవర్లుక్ మాత్రమే ఉంటాయి, కంప్లీట్గా డీప్గా అయితే ఏముండవు. బట్ ఆ ఓవర్లుక్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది కంపల్సరీ మీరు వాచ్ చేయాల్సిన వీడియో. పదండి, ఇంకెందుకు లేటు, మనం వీడియో మొత్తం చూసేద్దాం కంప్లీట్గా. సో మారేడుమల్లి వెళ్తున్నప్పుడు దారిలో సో మాకు మంచి వ్యూ పాయింట్ కనిపించింది. ఇది మారేడుమల్లి అంటే భద్రాచలం వెళ్తాం కదండి, మారేడుమల్లి టు భద్రాచలం వెళ్ళే దారిలో కనిపించిన వ్యూ పాయింట్ ఇది.
ద వుడ్స్. ఈ రిసార్ట్స్ సూపర్ ఉంటుంది. ఇది ఎంట్రీ దగ్గర అయితే ఆర్చ్ ఇలా ఉంటుంది. సో ఇటు సైడ్ ఏమో చిన్న ఓల్డ్ లుక్. ఇదంతా భలే అంటే భలే ఉంది. ఇదంతా ఎయిర్ సౌండ్ కూడా మీరు వినొచ్చు. మొత్తం చాలా హెవీగా వస్తుంది ఈ ట్రీస్ నుంచి ఎయిర్ అంతా. రిసార్ట్కి కొంచెం దూరం లోపలికి నడుచుకున్నాను కాదు, మనం కార్లో వచ్చేస్తాం. బట్ నేను ఇక్కడైతే నడుచుకుంటూ వస్తాను. అడవిలో ఉండాలని అనుకున్నాం అనుకో, ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. నేచర్ ఇచ్చిన లొకేషన్కి మించిన లొకేషన్ ఎక్కడ ఉంటుంది అబ్బా. దీనికి మించిన లొకేషన్ ఎక్కడ ఉండవు. సో పార్కింగ్ నెక్స్ట్ రిసెప్షన్ అంతా ఈ బ్లాక్లోనే ఉంటుంది వుడ్స్లో. సో ఎంట్రీలో మనకి రిసెప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ రిసెప్షన్ దగ్గర మనం వచ్చి రిసెప్షన్ అండ్ వెయిటింగ్ లాబీ లాగా మొత్తం అంతా ఉంటుంది. సో అలాగే ఇక్కడ 2 వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇంటీరియర్ అదంతా ఎగ్దమ్ ఉంటుంది. మొత్తం అంతా వుడ్స్ అనే కాన్సెప్ట్తోనే మొత్తం అంతా ఈ రిసార్ట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఒక సైడ్ వే అయితే ఉంది మన రిసార్ట్స్ లోపలికి వెళ్ళడానికి. సో ఆ వేలో నుంచి ఇలా బయటికి రాగానే మనకి ఈ రిసార్ట్స్ కాటేజెస్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ ఒక వే కనిపిస్తుంది కదా మనకి. ఈ వే ఒక బ్యూటిఫుల్నెస్. సో దారి ఇది చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఏం చెప్పాలి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటారా? ఎన్జే మూమెంట్స్. హలో, డూ ఫాలో ఎంజే మూమెంట్స్. ఫాలో చేయండి, షేర్ చేయండి. రెస్టారెంట్
షర్ట్స్ బాగుంటాయి. ఈ షర్ట్స్ బాంబతో సో ఒక న్యాచురల్గా కూర్చొని తినడానికి నైట్ టైం అది చాలా బాగుంటుంది ఏరియా. వేడి వేడి బొంగులో చికెన్ బిర్యానీ మొక్కలు కూడా వస్తాయి, వెయిట్ చేయండి. పీసెస్ లాస్ట్లో ఉన్నాయి. మొత్తం ఫుల్ బిర్యానీ అన్న ఇది. నైస్ వేడిగా బాగా వచ్చేసి ఇద్దరు తినొచ్చా ఇది? ఓకే సర్వ్ చేసాను. సరే ఇలా బొంగులో చికెన్ మాడిపోయింది. ఫుల్ మాడలేదు, బాగుంది చాలా. ఓకే పీసులు తక్కువ వచ్చాయండి బ్రో మాకు. ఓకే అవి పీసులన్నీ త్రీ రైస్లో మెటాయిలా చేశారు. ఓన్లీ 3 పీసెస్ వచ్చాయి నాకు. మా బ్రోకి కూడా పీసెస్ రాలేదు, ఏమనండి. ఎలా ఉంది? రైస్ అయితే బాగుంది, పీస్ చూడాలి తిని. బొమ్మలో చికెన్లో అది చికెనే సరిగ్గా ఉడకదు, బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్.